బోత్రా షిప్పింగ్, షరత్ షిప్పింగ్, బెలేర్ లాజిస్టిక్స్ వీళ్ళను కూడా బెదిరించారు. వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు. అన్నీ ఎందుకు చేశారో తెలుసా? అన్నీ ఏ విధంగా ఆ పోర్టు, ఆ షేరు, కేవీ రావు వాటా 41% అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇది బాగుంది. అసలు విషయానికి వస్తాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 5-6 సార్లు చెప్పేశాను కాబట్టి. సో విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే, మీ ఇళ్ళో నా ఇళ్ళో ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా. మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు 5 రూపాయలు అంటే ఇచ్చేస్తావా? ₹1,00,00,000 ఇళ్ళున్నాయి, ఇవి కదా. నాకు నా ఇల్లు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్లో 41% అమ్మేదానికి అరబిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేటు చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్గా పెడతాడు. అరబిందో గాడు, వాడు షరత్ గాడు, వాడే రేటు చెప్తాడు, ఈ రేటుకి అయితే మీరు తీసుకోవచ్చు అని. సరే, ఎంత? 494 కోట్ల రూపాయలకి షేర్లు, ఒక్కొక్క టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు మీ వాల్యుయేషన్, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేరు 494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడా, 8 కోట్లు ఎక్కడా అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది కరెక్టా? అప్పటికి ఈ శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు, పీకేఎఫ్, శ్రీధరన్, సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ని. అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది? ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా? ఏపీ గవర్నమెంట్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయించలా? ఏం గవర్నమెంట్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లు లేరా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా? ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, పనికి మాలిన చార్టర్డ్ అకౌంటెంట్గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు, ముంబై నుంచి తీసుకొని వస్తారు, కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదే రాజీవ్ చతుర్వేది, అదే కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది, ఆయన కాకినాడ డీప్ సీ పోర్ట్ మీద ఒక వాల్యుయేషన్ వేశాడు. దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది టెక్నికల్, మీకు అంత నచ్చకపోవచ్చు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనే ఒక సిస్టము, కంపారబుల్ మార్కెట్ మల్టిపుల్ అప్రోచ్ అనే 2 విధానాలుగా జనరల్గా ఒక ఫర్మ్ వాల్యుయేషన్ చేస్తాం. ఎనీబడి, ఎవరైనా ఒక కంపెనీ కొనాలంటే ఈ 2 విధానాల్లో వాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషను, యావరేజ్ వాల్యుయేషన్ 6,123 crores ఆ కంపెనీ వాల్యుయేషన్. యావరేజ్
6,048 crores రెండో వాల్యుయేషన్. అంటే కేవీ రావు KSPL 40% 41% స్టేక్ వచ్చి 2,689 కోట్ల రూపాయలు, 2,689 కోట్ల రూపాయల షేర్ని మీరు 400కి దొబ్బేస్తారా? 494 కోట్లకు తీసుకుంటారా? 2,689 కోట్ల షేర్ని. ఈరోజు నేను అడుగుతున్నా, సరే అది కూడా ఒప్పుకుంటా, కేవీ రావు పిచ్చోడు కాబట్టి, కేవీ రావు విషయం తెలియదు కాబట్టి, కేవీ రావు అమాయకుడు అనుకో మీరు చెప్పే వాదనలో. సింపుల్ పాయింట్, ఈరోజు మీరు పెట్టిన 496 కోట్లలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీకు 380 కోట్లు వెనక్కి వచ్చేసింది కాకినాడ డీప్ సీ పోర్ట్ నుంచి. డివిడెండ్ అయితే ఏమి, ఐసీడీలు అయితే ఏమి, బెదిరించి ఐసీడీలో అరబిందో కంపెనీ తీసుకుందనే విషయం మీరు అందరికి గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ఆ ఐసీడీలు ఏ ఇచ్చారు, ఎంతెంత అరబిందోకి ఇచ్చారనే విషయం కూడా మేము బయట పెడతాం. 380 కోట్లకి లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన 494 కోట్లకి ఆల్రెడీ మీకు ఇంకొక 100 కోట్లు వచ్చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేసినట్టు. అది కాకుండా కూడా ఐసీడీ డిపాజిట్లు మీరు కాకినాడ డీప్ సీ పోర్ట్లో ఆ కంపెనీ నుంచి మీరు ఐసీడీలు తీసుకున్నారనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అసలు ఈ ఎఫ్ఐఆర్లో A1గా ఉండాల్సింది ఎవరు? విక్రాంత్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈరోజు A1గా ఉండాల్సింది. ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, డీజీపీ గారికి అందరికి నేను మనవి చేస్తున్నా. కర్త క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము. ఇంకొక విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు. మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మేము రాము లేదు, మారిపోయింది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నెలలు వద్దు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. ఎందుకు పెట్టాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, ఎనీ క్వశ్చన్స్? కేవీ రావు సైలెంట్గా ఎన్ని రోజులు ఎందుకున్నారు? కేవీ రావు సైలెంట్గా ఉండేడు కాబట్టే భూమి మీద ఉన్నాడు. కేవీ రావు సైలెంట్గా లేకుండా ఓ అని బాగుంటే, ఓ అని కంప్లైంట్ వేసుంటే ఈరోజు ఏంది దాన్ని ఏమంటారు, 3వ సంవత్సరం దినం ఏమంటారా, వర్ధంతి, 3వ వర్ధంతి చేసుకునేవాడు. కేవీ రావు తెలివిగల్లోడు కాబట్టి, ప్రాణం మీద ఆశ ఉండింది కాబట్టి, బతకాలని ఉండింది కాబట్టి అన్నీ మూసుకొని, అన్నీ పైన కింద అన్నీ మూసుకొని గమ్ముగా ఉండేడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు సాక్షి చూస్తుంటే నవ్వు వచ్చింది. ఇటు మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై విజయసాయిరెడ్డి, కేవీ రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి అడగతా, అరే బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది? నీ ఆస్తి అంతా నువ్వు ₹1 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తారే నాకా? ఇస్తావా? నువ్వు ఇస్తావా? మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? అంటే ₹1 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తా. నీ కొంప రాసిచ్చి హైదరాబాద్లో చెక్ పంపిస్తా, 6 నెలల తర్వాత వేసుకొని నేను కొంటా నీ ఆస్తి, కానీ 6 నెలల తర్వాత రూపాయికి. ఇవన్నీ మాటలు కాదు. కాకినాడ ఇదిగో ఇంకొకటి, అంతా బాబు కుట్ర, డబ్బులు తినేది మీరు, కుట్ర మాత్రం బాబుది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక పోర్టు సక్సెస్ఫుల్గా నడిపే పోర్టుని కూట్నీళ్ళకి, నయాళ్ళార కూట్నీళ్ళకి కొనేశారు మీరు. కూట్నీళ్ళకి కొని అది బాబు కుట్రా, అది బాబు కుట్రా, బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవీ రావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, ఇది కాకపోయినా తొందరలో వేరే కేసులో నువ్వు డెఫినెట్గా జైలుకు పోతావని కూడా నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా ఉన్నాయా? కేవీ రావు అదృష్ట వాటా, ఓకే, ఐ జస్ట్ రిపీట్ ద క్వశ్చన్, మీకు వినిపించిందా లేదో? వాటా లాక్కునే వాళ్ళు 41% లాక్కుంటారు. 41% ఎందుకు లాక్కుంటారు? 51% లాక్కుంటారు కదా అంటారు మన జర్నలిస్ట్ సోదరులు. ఈరోజు మేము అడుగుతున్నాం, కేవీ రావు అదృష్టవంతుడు. ఆ కేవీ రావుని ఆ వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ 48% ఎక్కడుందో తెలుసా? ఇక్కడ లేదు. 48% అమెరికన్ సిటిజన్స్ దగ్గర ఉంది, అమెరికా కంపెనీస్లో ఉంది, అమెరికా నేషన్లోనూ ఉంది. ఆ అమెరికాలో 48% ఉంది కాబట్టే ఈరోజు ఇంకా కేవీ రావు ఆ కంపెనీలో ఉన్నాడు. లేకపోతే కాకినాడ డీప్ సీ పోర్ట్ గేట్ కాడ పెట్టించుండేవాడు, మంచి యూనిఫారం వేసి. జగన్మోహన్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి వస్తే సెల్యూట్ కొడతా. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేవీ రావు అదృష్టం, కేవీ రావుకి దేవుడు చేసిన మేలు ఆ 48% అమెరికాలో ఉండడం. అది అమెరికాలో ఉంది కాబట్టి, వాళ్ళ మీద గన్ను పెట్టలేం కాబట్టి, వాళ్ళ కత్తితో బెదిరించలేము కాబట్టి ఈరోజు ఆ షేర్ని కాపాడుకోగలిగాడు కేవీ రావు. అతని అదృష్టం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. యా, ఎనీథింగ్ ఎల్స్? యా, మర్చిపోయినా. యా, దట్స్ సో ట్రూ. ఓకే, ఇప్పుడు ఈ షేర్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వాస్తవంగా చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి? అసలు ఈ షేర్ ట్రాన్స్ఫర్ తప్పు, ఈ షేర్ ట్రాన్స్ఫర్కి అసలు ఇదే లేదు, పెట్టేదానికి లేదు, చేసేదానికి లేదని మేమన్లా. అది చెప్పింది యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు ఒక లెటర్ రాసింది, ఎక్కడో పెట్టాను. యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ రాసింది, ఇదిగోండి. యా, గోడ్ ఇట్. ఏమని రాసింది? ప్లీజ్ నోట్, a letter dated April 25, 2021. Please note that Axis Bank has not accorded approval for the same share transfer. However, it seems that the company has effected the change in shareholding without Axis Bank approval.
The purported transaction is material and a serious breach of sanctioned terms and qualifies as an incidence of early warning signal EWS. Axis Bank ఒక EWS ఇష్యూ చేసింది, ఎర్లీ వార్నింగ్. ఎవరికి? KSPL కి. ఈ షేర్ హోల్డింగ్ మేము ఒప్పుకోం, ఈ షేర్ హోల్డింగ్ తప్పు, ఇది చేసేదానికి లేదు, ఇది చట్ట విరుద్ధం అని యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ ఇచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఈరోజు అన్ని షేర్ ట్రాన్స్ఫర్లు జరిగిపోయినాయి. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు ఉండాలి. ఇది ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు. ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా పవర్లో ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే ఇండస్ట్రీస్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరు వస్తారు, ఎందుకు రావాలా అనే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద వెంటనే యాక్షన్ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి నంబర్ 1గా వేయాలి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో కథ నడిపిన బ్రోకర్ నాయాళ్ళు 2-3 ఉన్నారు. ఒకడు ధనుంజయ రెడ్డి, ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ యదవల్ని కూడా FIRలో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.